హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు క్రియేటివ్ థింగ్స్ అండి. మరొకసారి బిలేటెడ్గా మీ అందరికీ, ఎందుకంటే వీడియో లేట్గా అప్లోడ్ చేస్తాను కాబట్టి మరొకసారి బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి విషెస్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్లీ ఇది ఈ సంక్రాంతికి మేము ఊరు వెళ్ళామండి. మా ఊరికి వెళ్ళాము. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ ఇయర్ ఏంటంటే వెళ్ళాలి అనిపించింది. ఇంత క్రిటికల్ పొజిషన్లో కూడా మేము ఊర్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా చాలా ఎంజాయ్ చేసాము అనమాట. చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఇది ఎర్లీ మార్నింగ్ భోగి అండి. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. మార్నింగ్ మొత్తం మా ఫ్యామిలీ అందరూ, మా వదిన, అన్నయ్య, మా మరిది పిల్లలు వాళ్ళందరూ కలిపి భోగి వేశారండి. భోగి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా మార్నింగ్ 4:30 మేము కంప్లీట్ చేసాము. ముందు రోజు నైటే వెళ్ళామండి మేము ఊరికి. కానీ చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ అయితే. నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నాను. ఈ భోగి వీడియో మీతో ఎట్లా భోగి ఎలా చేసుకున్నాం ఏదనేది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో ఒక్కొక్కటి సంక్రాంతి వీడియో సపరేట్గా పార్ట్స్గా నేను మీకు ఇంకో సెకండ్ వీడియో సంక్రాంతి వీడియో, కనుమ వీడియో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజైతే భోగి వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కొంచెం లేట్ అయిందండి. వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయింది. వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, సారీ అండి. ఇది మా చిన్న వదిన వాళ్ళ ఇంట్లోనండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా పెద్ద భోగి వేశారు. ఆ భోగి కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అక్కడికైతే ఆ టైంకి అయితే అన్నీ కవర్ చేయలేకపోయానండి నేను. ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు కూడా చాలా పెద్ద భోగి వేశారు. మా వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా చాలా 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 బాగుంది. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అదిగోండి పెద్ద భోగి. నిజానికి చాలామంది మన సొంత బంధుత్వానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మనం ఊరు వెళ్ళడం అంటే మన వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా ఏముంటుంది అక్కడ అడ్జస్ట్ అవ్వలేమో అది ఇదని మనం మెంటలీ ఫిక్స్ అయిపోతాం. కానీ ఒక్కసారి మన వాళ్ళతో వెళ్ళి మనం ఎంజాయ్ చేస్తే అసలు చెప్పలేమండి, మాటలతో చెప్పలేము. ఇంతకుముందు ప్రీవియస్లో అయితే నేను కూడా అట్లా అనుకునేదాన్ని, అమ్మో అడ్జస్ట్ అవ్వలేమో, ఊర్లో పిల్లలు సరిగా ఉండరు అది ఇది అనుకున్నాం. కానీ అది మన మైండ్ సెట్ అండి. మనం అడ్జస్ట్ అవ్వాలి, మన వాళ్ళతో కలవాలనే ప్రేమ ఉంటే మాత్రం కంపల్సరీ ఎలాగున్నా వెళ్ళి మనం ఎంజాయ్ చేస్తాం. సిటీలో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. మన పిల్లలకు కానీ మన వాళ్ళందరికీ కూడా, మన పిల్లలకి మన పెద్దవాళ్ళ వాల్యూస్ మనం నేర్పించాలంటే తప్పకుండా అవి మన సిటీ కల్చర్లో అయితే లేవు. అది ఊళ్ళలోనే వాళ్ళ మర్యాద, వాళ్ళ పెద్దరికం అవన్నీ తెలియాలంటే కంపల్సరీ మన ఊరికి వెళ్ళి స్పెండ్ చేస్తేనే మన పిల్లలు కూడా నేర్చుకుంటారండి. మన సంప్రదాయాలు మనమే నేర్పించాలండి మన పిల్లలకి. వస్తారు కదా, వాటర్ వేసుకుంటే మనకున్న చీడి అంతా కూడా పోతుందంటారు. అది వేడివేడిగా అయిపోయింది ఆ సెక్షన్ అంతా. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క 2 చెంబులు వేసుకొని, అంటే మామూలు వేడి నీటిలో ఒక్కొక్క 2 చెంబులు దాంట్లో కలుపుకొని వేడివేడిగా చేశారు. ఆ భోగి అంటే మనలో ఉన్న 5 సంవత్సరాలకు సంబంధించినవన్నీ వదిలేసి కొత్తగా మన జీవితంలో కొత్త చిగురించాలని ఆ భోగితో పాతవన్నీ ఆ భోగిలో మంటలో కాలిపోవాలని అనుకుంటారు. అది భోగి రోజు తెలుసుకండి. తప్పకుండా అందరూ మా ఏరియాలో అయితే భోగి రోజు నాటుకోడి చికెన్, నెక్స్ట్ వచ్చేసి దోశ, అది వేడివేడిగా చేసాము. అదే పుంజుని ఇది చేస్తున్నట్టు ఆ పుంజుని చూపించాను. అది దాన్ని డ్రెస్సింగ్ చేయడం నేను చూపించలేదు, అది బాగోదు కదా అని. ఇంకా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నామండి. మా పెద్ద వదిన, మా హస్బెండ్ వాళ్ళ పెద్ద అక్క అనమాట. వాళ్ళు మా వదిన ఏదో మాట్లాడుతుంది నాతో. నెక్స్ట్ చూడండి మా మరిది ఆఖరి బాబు అనమాట, సంజు వాడి పేరు. అసలు ఎన్ని ముద్దులు ఇచ్చాడంటే ముద్దులు ఇస్తాడు, అట్లనే గుద్దుతాడు కూడా వాడు. లవ్లీ బాయ్ అండి. అక్క చెల్లెలతో అందరితో బాగా మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ మా రిలేషన్స్ అవన్నీ కూడా మనమే నేర్పించాలి. మనం వెళ్ళకుండా ఉంటే వాళ్ళకి ఇంత హ్యాపీనెస్ ఉండేదా అనిపించింది నాకైతే. అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, అసలు పండగ అంటే సినిమాలో చూసి 3 hours చూసి ఎంజాయ్ అవ్వడం
హ్యాపీ ఫీల్ అవ్వడం కాదు, మనకి మన ఫ్యామిలీతో మనం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే నేను కూడా చాలా లేట్గా తెలుసుకున్నాను. తప్పకుండా ఎవరైనా అలాంటి ఆలోచనతో ఉంటే మాత్రం ప్లీజ్ అండి అది నెగిటివిటీని తీసేసి పాజిటివ్గా మన వాళ్ళతో మన పిల్లలతో మన వాళ్ళతో స్పెండ్ చేయడం చాలా మంచిది. వాళ్ళు ఊరి నుంచి మన దగ్గరకు స్పెండ్ చేయడం అనేది అవ్వదు, మనమే వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. మనకి మన పిల్లలు కూడా అది మనం ఏదైతే ఫాలో అవుతాం మన పిల్లలు కూడా నెక్స్ట్ అదే ఫాలో అవుతారు. మనం అలాగే మన నలుగురు ఇంట్లో ఉండి ఇద్దరు ఉండి మన మొహాలు చూసుకునే కన్నా ఏదో డబ్బులు ఖర్చు అనుకున్నా కొంచెం స్ట్రగుల్ అయినా మన వాళ్ళతో చేసే హ్యాపీనెస్ ఆ స్పెండ్ చేసిన టైం మళ్ళీ మళ్ళీ రాదు. తప్పకుండా ఊరు పండగలకి మాత్రం కనీసం ఒక 1 day 2 days అయినా సంక్రాంతికి అయితే తప్పకుండా అందరూ ఊరు వెళ్ళి మన వాళ్ళతో స్పెండ్ చేస్తారని ఈ వీడియోతో నేను ఏదో చిన్నగా మీతో మాట్లాడాలనుకున్నాను. నాలో ఉన్న మైనస్ని కూడా నేను తీసేసి నెక్స్ట్ నుంచి తప్పకుండా ఒక చోట గ్యాదర్ అవ్వాలని అయితే మేమైతే ఒకటి డెసిషన్ తీసుకున్నాము. ఇంకా మా పిల్లలు అందరూ గ్యాదర్ అయ్యి చక్కగా మాట్లాడుకుంటున్నారు, అది నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నేను వీడియో తీశాను. ఇది మా చిన్నోడు అండి, వీడు ఆఖరోడు గుండోడు. ఇంకా మా సింజు గారి తర్వాత కూడా ఇంకొక పాప ఉంది నిత్య, అది పడుకుంది ఉయ్యాల్లో, అందుకని మన ఈ గ్యాంగ్ని మాత్రం తీశాను నేను. మా ఆరోన్ గాడికి బాగా ముద్దులు, అందరూ అక్క చెల్లెలు తమ్ముడు అందరూ ముద్దులు పెడుతున్నారు అనమాట. వాడు పడుకుని ఉన్నాడు నా ఒడిలో, అదనమాట. లేదు మీతో ఆ వీడియో షేర్ చేసుకోవాలనిపించింది, చిన్న వీడియో అండి, లెంత్ అయితే ఏం లేదు. కాకపోతే మన వాళ్ళతో మనం పండగలకి కనీసం పండగలకైనా మన వాళ్ళతో స్పెండ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. మా చిన్నవాడు స్మైల్ చూడండి ఎంత బాగా స్మైల్ చేస్తున్నాడు, అది నాకు బాగా నచ్చింది, అది షేర్ చేశాను నేను. మా చిన్నవాడు చూడండి ఎంత బాగున్నాడు, వాడు మా మరిది పిల్లలండి. నెక్స్ట్ వీడియోలో కూడా సంక్రాంతి వీడియోలో నేను చూపిస్తాను మీకు, ఎందుకంటే నేను ఇక్కడ నుంచి డిజైన్ చేసుకెళ్ళిన లంగా జాకెట్లు నేను చూపించాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో, అవన్నీ కూడా నేను వేశాను, చాలా చాలా బాగున్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఈ చిన్న భోగి వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నానండి. అది మా పెద్ద బాబు అయితే, మా ఆరోను చరణ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి, మొత్తం మా ఫ్యామిలీ ఇంకా యాడ్ అయ్యారు, అది నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి, బాయ్.